హాయ్. ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి ఈ మంత్లో అంటే సెప్టెంబర్ మంత్లో వస్తుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరము ఈ నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయం ఏంటి అంటే రాత్రి 9:58 ప్రారంభమై తెల్లవారుజామున 1:26 ఈ చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రాలలో, కుంభరాశి, కుంభ లగ్నాలలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతోంది. ఈ గ్రహణం పూర్తి సమయం 3:30 ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా కుంభరాశి మీద, అలాగే మీనరాశి మీద, మిథునము, సింహరాశుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరెవరూ కూడా ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా చూడకూడదు. ఈ గ్రహణము పట్టిన తరువాత తలస్నానం చెయ్యాలి. దానిని పట్టు స్నానము అని అంటారు. గ్రహణం విడిచిన తరువాత మరలా తలస్నానం చెయ్యాలి. దీన్ని విడుపు స్నానము అని చెప్తారు. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న అన్ని ఆహార పదార్థాలపై గరిక గాని లేదా దర్భలను గాని ఉంచాలి. లేనట్లయితే దాని మీద విష ప్రభావం ఉంటుంది గ్రహణం వల్ల అని శాస్త్రాలు తెలుపుతా ఉన్నాయి. కాబట్టి ఆ ఆహారాన్ని తీసుకోవడానికి పనికిరాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో చెప్పబడినటువంటి రాశుల వాళ్ళు, అలాగే పర్టికులర్ నక్షత్రాల వాళ్ళు చూడకూడదు. ఈ సమయంలో చేసే జపాల వల్ల సాధారణ సమయంలో చేసిన ఫలితం కంటే కూడా రెట్టింపు ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్పాయి. అంటే ఎవరైతే జపాలు, తపాలు, ధ్యానాలు చేయాలనుకుంటారో ఈ సమయంలో అవి చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా దానికి మామూలు టైంలో చేసిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు, శుభ ఫలితాలని. అలాగే ఈ పర్టికులర్ చెప్పబడినటువంటి రాసుల వారు దుర్గాదేవిని ఆరాధించాలి ఆ సమయంలో. అలాగే రాహు జపం చెయ్యాలి. వెండి సర్ప పడగలని దానం చేయడం వల్ల ఈ దోషం పోతుంది అని శాస్త్రాలు తెలుపబడ్డాయి. అలాగే మేషరాశి వారు ఓం శరవణ భవాయ నమః అని జపించాలి. వృషభ రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని జపించాలి. మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. కర్కాటక రాశి వారు ఓం సోమాయ నమః అని జపించాలి. సింహరాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించాలి. కన్యా రాశి వారు ఓం ధన్వంతరాయ నమః అని జపించాలి. తులారాశి వారు ఓం నమః శివాయ అని జపించాలి. వృశ్చిక రాశి వారు ఓం కాళికాయ నమః అని జపించాలి. అలాగే ధనురాశి వారు ఓం గురవే నమః అని జపించాలి. అలాగే వచ్చేసి మకర రాశి వారు ఓం శనిశ్చరాయ నమః అని జపించాలి. కుంభరాశి వారు ఓం నమః శివాయ అని జపించాలి. మీనరాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించాలి. ఇలా జపిస్తూ ఆ భగవంతుని ఆరాధన చేసినట్లయితే ఈ గ్రహణ ప్రభావం ఏదైతే నెగటివిటీ ఉంటుందో ఆ నెగటివిటీ తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ.